కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. దెయ్యము, డెవిల్. యువర్ adversary, the devil, is roaring like a lion, whom to devour. 1 Peter chapter 5 verse 8. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుచు ఉన్నాడు. నా శత్రువులో నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా యెహోవా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచ్చును అపవాదికిని, అపజయమేచ్చును అపవాదికిని యెహోవా.
నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలపి నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలపి రక్షణ కేడమునాకందించి అక్షయముగ తన పక్షము చేర్చిన అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగజేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగజేయును జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయ స్తుతిగానము చేసెద హల్లెలూయ స్తుతిగానము చేసెద యెహోవా దయ్యము డెవిల్ మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుచున్నాడు. మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండుడి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. Your enemy, the devil, prowls, looking around like a roaring lion, seeking whom to devour. 1 Peter chapter 5 verse 8. దుష్టుండా శోధకుని ప్రకుటకో బలమిమ్మో భ్రష్టత్వమున మేము పడకుండా కాపాడు నీయేకా పుత్రుండో క్రీస్తు నామమున సాయం ప్రార్థనలెల్లా సరిగా నాలించుమే జనకసుతా శుద్ధాత్మ ఘనదేవానుతింతున్ అని సముజీవించేరా జంబోజేయో మామే. దయ్యము డెవిల్ మీ శత్రువు అయినటువంటి అపవాది దయ్యము ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుచున్నాడు. మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండుడి. యువర్ ఎనిమీ the devil is roaring like a lion, whom to devour. పిశాచి పూర్ణ బలమునాతో పెనుగులాడ జడియునో నశించు శత్రుగణము దేవునా
ఆజ్ఞ వలన మడియును. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. మహావినోదుడాపదల సహాయుడైనన్ బ్రోచును. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. పర్వతములు తొలగిన నీయుర్విమారు పడినను సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రము పొంగినను. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. విల్లు విరచునాయనే తెగబల్లెమో నరుకునాయనే చెల్ల చెదురు చేసిరిపుల నెల్ల త్రుంచునాయనే. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును. అతావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. మీరు పోరాడినది శరీరులతో కాదు కానీ మధ్యాకాశం అందున్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడుచున్నారు. యు ఆర్ నాట్ బ్యాటిలింగ్ విత్ ద ఫ్లెష్, యు ఆర్ బ్యాటిలింగ్ విత్ ద డార్క్ ఫోర్సెస్ ఆఫ్ ద ఎర్త్. దిస్ డార్క్ ఫోర్సెస్ టేక్ advantage of the fragile vessels that give opportunity for these dark forces to dwell. It so happened that there was a place called Gerasin, and in that place a man was possessed with demons, unclean spirits. And so he was dwelling in burial grounds, tombs, harming himself, causing injuries, violence to himself. Even strong chains, iron chains, could not hold him because he was demon possessed. There are so many people that are possessed with unclean spirits, causing evil, thinking to do evil to their neighbors. Hell is their end. Hell is awaiting them, where there is gnashing of teeth, where the worm will not die, where the fire will not be quenched. Why you plan to do evil to your neighbor? Why you want to steal the belongings of your neighbor, others? Why you desire for things that are not yours? Why you want to inflict viruses, sicknesses, diseases through black magic, witchcraft? Because you are possessed with demons. Hell is your end. Repent. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. నీచులైనటువంటి అపవిత్ర ఆత్మలు పొందుకున్నటువంటి మనుషులు తమ పొరుగు వారికి హాని చేసేవారిగా ఉంటారు, తమ పొరుగు వారికి కీడు చేసేవారిగా ఉంటారు. మనం చూస్తా ఉన్నాం. ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు ఒక చక్కని పుస్తకం రాశారు, సేటన్ హిస్ పర్సనాలిటీ, పవర్ అండ్ ఓవర్త్ అనే పుస్తకంలో ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు ఏం చెప్తున్నారంటే,
we see the footprints of Satan all around us. Even though Satan is not visible, his footprints are visible. The footprints of Satan are seen in war. What a great sorrow in Gaza, what a great sorrow in Ukraine. Tears and blood are flowing. How difficult it is to endure hunger, how difficult it is to endure sickness, how difficult it is to endure to loss of dear ones. All these things are endured by the people in Ukraine, in Gaza. Exactly, Professor C.S. Lewis points out at such disasters and say, these are the footprints of Satan, these are the works of Satan. That is why, as Christians need to pray without ceasing. Pray without ceasing. Where there is no prayer, evil of all kinds will prevail. Devil, the existence of devil is real. Devil is the fallen angel. The fallen angel wanted to cause suffering to human being. So to get protection from these unclean spirits, devils, demons, the forces of hell, dark forces, powers of darkness, powers of air, dark forces of air, God has provided man, since we are weak, since we are very fragile, there is no equal to the devil on this planet Earth. However scientifically advanced we may be, this devil is not visible to our telescope, microscope. It's an invisible being, immortal. So how can we fight Satan? If some people give place to Satan, and they will become angels of Satan and will be killers. That's what we see. Massacres, genocides, so much loss of life. Behind each murder, there is one unclean spirit. Cain killed Abel. It's the work of Satan, clear work of Satan. Do you want to kill somebody? Do you want to rob somebody? Do you want to hurt somebody? Are you planning evil for someone? You are Satan possessed. You are demon possessed. Hell is awaiting you. ఎవరికైనా హాని చేయాలని అనుకుంటున్నావా? మంత్రతంత్ర తాంత్రిక శక్తులు ప్రయోగిస్తున్నావా? నీచుడా, భ్రష్టుడా, నువ్వు చేసినటువంటి కీడు నీ నెత్తి మీదకి వస్తుంది. ఎవరి నెత్తి మీద రేడియో కెమికల్స్ వేయాలనుకుంటున్నావా? నీచుడా, భ్రష్టుడా. అగ్నిగంధకంలో నీ కొరకు నిలిచి ఉన్నవి జాగ్రత్త. సొదొమ గొమొర్రా ఎట్లా కాలిపోయింది, నువ్వు అట్లా కాలిపోతావు. దేవుని సేవకుల నెత్తి మీద పూలు వేసి సన్మానించవలసింది పోయి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వేస్తావా? భ్రష్టుడా. నువ్వే కొలత ఇతరులకు కొలుస్తున్నావు, అదే కొలత నీకు నువ్వు కొలబడం. జాగ్రత్త. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయంలో ఉన్నటువంటి శాపములన్నీ కూడా నీకు వస్తాయి. దేవుని సేవకులని ఎరిగి, నిర్దోషులని ఎరిగి, మాంత్రిక తాంత్రిక దైవ శక్తుల చేత నీకు ఉన్నటువంటి చెడు, నీ దగ్గర ఉన్నటువంటి నీ ధన నిధిలో ఉన్నటువంటి చెడు పదార్థములన్నింటినీ కూడా దేవుని సేవకులకి హాని చేయనట్లు చేస్తున్నావు కదా. ఇదిగో కీర్తనల గ్రంథం 109వ అధ్యాయంలోని శాపములు. నీ ఇల్లు నీకు పాడుగా విడవబడుతుంది. నీ బిడ్డలు దిక్కుమాలిన వారై దేశ దెమ్మరలై తిరుగుతారు. నీ బిడ్డల పట్ల కనికరం చూపువారు ఎవరు ఉండరు. నీ భార్య ధరాలైపోతుంది. నీ దేహము నివాసము లేక అల్లాడిపోతుంది. నరకంలో నీటి బిందువు కొరకు నువ్వు మొరపెడతావు, అయితే నీకు అది దొరకదు. ఎందుకని? దేవుని రక్తమును, యేసుక్రీస్తు ప్రభు యొక్క నిర్దోష రక్తమును నీవు అపవిత్రమైనదిగా ఎంచి ఉన్నావు. దేవుని వాక్యం బాగా విన్నావు కదా, చర్చికి వెళ్ళి విని 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 దోషులను తీర్పు తీరుస్తావు. భ్రష్టుడా. పేరు పేటరు, పేరు గొప్ప, ఊరి దెబ్బ. ఇటువంటి భ్రష్టులు అందరి కొరకు ఏమి సిద్ధపరచబడి ఉన్నది? నరకము సిద్ధపరచబడి ఉన్నది. ఇటువంటి నీచులందరి కొరకు ఏం సిద్ధపరచబడి ఉన్నది? కీర్తనల గ్రంథంలోని 109వ అధ్యాయంలోని శాపములన్నీ కూడా వీరు జీవితంలోనికి, అనుభవంలోనికి వస్తాయి. ఎందుకంటే దేవుడు న్యాయం తప్పనటువంటి దేవుడు. దేవుడు నీతి న్యాయములు ఆయన సింహాసనలకు ఆధారములు. నా జీవితంలో చూశాను, నాకు ఎవరైనా కీడు చేసి హాని చేసినటువంటి వారు ఉన్నారు అంటే నేను వెనుదిరిగి చూసుకున్నప్పుడు దేవుని తీక్షణమైనటువంటి ఉగ్రత వారి మీదకి వచ్చింది. నేను ఎవరిని ఏమీ క్షమించలేదు. ఆ కీడును అనుభవించాను, అంతే. ఆ కీడును అనుభవించాను, దేవుని దగ్గర మొరపెట్టుకున్నాను, ప్రార్థన చేశాను. ఎవరైతే నాకు హాని చేయాలని చూసారో, ఎవరైతే నాకు కీడు చేశారో, నన్ను ఎంతగానో నా ఆత్మ మీద తిరుగుబాటు చేసి బాధ పెట్టారో, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ జీవితాలు ఎంతో శపితమైనటువంటివిగా ఉన్నాయి. ఎందుకని? దేవుడు న్యాయవంతుడు కనుక. అందుకని వాక్యసారం ఏంటంటే, మారు మనసు పొందుడి,
కీడు చేయక మేలు చేయటం నేర్చుకోండి, మంచి ఫలాలు ఫలించండి. మంచి ఫలం ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంది. పలానా వాడి ఫోన్ దొంగిలిద్దామా, ల్యాప్టాప్ దొంగిలిద్దామా, బంగారం దొంగిలిద్దామా, ధనం దొంగిలిద్దామా, పలానా వాడిని పాడు చేద్దామా? ఎందుకని? నీ మనస్సు దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ విషయంలో, ఈ దేవుని కార్యంలో నీకు పాలు పంపులు లేవు. ఓ సీమోను, గారడీవాడైనటువంటి సీమోను ఒకడు ఉన్నాడు. మీరు ఎవరి నెత్తి మీద అయినా చేతులు పెడతా ఉంటే వాడు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, ఇట్లాంటి వరం మేము కూడా పొందుకోనాలి, మాకు కూడా ఈ వరం ఇయ్యా అంటే నీ మనస్సు దేవుని ఎదుట ఎదుర్కొంటే సరిలేదు. నువ్వు దుష్టుడువు, నువ్వు గారడివాడు, నువ్వు నీచుడు, నువ్వు భ్రష్టుడు. ఎ స్పేడ్ ఈస్ కాల్డ్ ఎ స్పేడ్, ఎ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్ కదా. మంగళవాడిని మంగళవాడు అంటారు, కమ్మరివాడిని కమ్మరివాడు అంటారు, కుమ్మరివాడిని కుమ్మరివాడు అంటారు. వాళ్ళు చేసే పనులను బట్టి. నీ గుణగణాలు, నీ బుద్ధి నీచమైనది కనుక నీకు కీర్తనల గ్రంథం 109వ అధ్యాయంలోని శాపములు నీ తరతరములు కూడునుగాక. మే ద లార్డ్ fulfill the word of his servant. Amen.